సునీత మరియు సుబ్బు భార్యాభర్తలు. వారికి 2 కూతుర్లు. సునీతది ఉన్నతమైన కుటుంబం. ఆ ఊరి మొత్తంలో పెద్ద జమీందార్లు వాళ్ళు. 25 సంవత్సరాల ముందు సునీత మరియు సుబ్బు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా సునీత తల్లిదండ్రులు మరియు అన్నలు వారి పెళ్లికి అంగీకరించక ఇంటి నుండి వెళ్లగొట్టారు. సుబ్బుది పేద కుటుంబం, రోజువారీ వ్యాపారి. ఇప్పుడిప్పుడే వ్యాపారంలో స్థిరపడి కొద్దిగా మంచిగా బతుకుతున్నారు. 2 కూతుర్లని చదివించుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. ఒకరోజు సునీత నాన్నగారికి గుండెపోటు రావడంతో చివరి చూపుగా సునీతను చూస్తా అని అనడంతో పాత పగలన్నీ పక్కన పెట్టి అన్నయ్యలు సునీతను ఇంటికి పిలిపించారు. కొద్ది రోజులకే సునీత తండ్రి కాలం చేశారు. ఎలాగూ ఇంటికి వచ్చావు కదా, ఇక నుండి భర్త పిల్లలతో పాటు వస్తూ ఉండు అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో సునీత చాలా సంతోషపడింది. 25 సంవత్సరాల తర్వాత కుటుంబీకులు కలిసేసరికి సునీత పిల్లలతో కలిసి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంది. వారిరువురి మధ్య తిరిగి మంచి బంధం ఏర్పడింది. సునీత చిన్న కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ కావున కాలేజీ వాళ్ళు టూర్ ప్లాన్ చేశారు. దానికోసం 10,000 రూపాయలు కట్టాలని చెప్పారు. సునీత చిన్న కూతురు ఫ్రెండ్స్ అందరూ కూడా టూర్ కి వెళ్తున్నారు. తనకి కూడా వెళ్లాలని ఉంది అని తల్లికి చెప్పింది. 10,000 రూపాయలు మరియు స్వంత ఖర్చులు, ఇంకా టూర్ వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి మంచి డ్రెస్సులు కొనాలి. మొత్తం కలిపి 30,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందని చెప్పింది. ఇదంతా ఉన్న సునీత ఏం చేయాలో అర్థం కాక మీ నాన్నకి చెప్తాలే అంది. వారిది పేద కుటుంబం అయ్యేసరికి 30,000 రూపాయలు వారికి చాలా పెద్ద మొత్తం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల్లోనే సునీత అన్నయ్య కూతురికి పెళ్లి కుదిరింది. మొదటి పెళ్లి పత్రిక సునీతకి ఇచ్చి పెళ్లికి పెద్దగా ఆహ్వానించాడు. పెళ్లి పెద్దగా ఆహ్వానించినందుకు మొదట చాలా సంతోషపడిన తర్వాత ఉన్న బాధ్యతలు తలుచుకుని భయపడింది. సునీతకి పడుకున్నా నిద్ర పట్టకుండా అయింది. అటు చిన్న కూతురు టూర్ కి కావలసిన ఖర్చులు మరియు అన్నయ్య కూతురికి పెళ్లి కోసం పెట్టిపోతలు. ఎంత తక్కువ అనుకున్నా 1 తులం బంగారం అయినా పెళ్లి కూతురికి పెట్టాలి అని మనసులో అనుకుంది. సుబ్బు పని నుండి రాగానే తన మనసులో ఉన్న మాటలు చెప్పింది. దానికి సుబ్బు మంచి మనసుతో ఒప్పుకున్నా అంత డబ్బు సర్దలేను అని బాధతో చెప్పాడు. మరుసటి రోజు శ్రావణ సోమవారం అయినందున సునీత మరియు చిన్న కూతురు కలిసి గుడికి వెళ్లారు. ఎన్ని పనులు చేస్తున్నా సునీత ఆలోచన మొత్తం టూర్ మరియు పెళ్లికి కావలసిన ఖర్చుల గురించే ఆలోచిస్తుంది. గుడిలో దైవ దర్శనం చేసుకుని పక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చోవడానికి ఇద్దరూ వెళ్లారు. సునీతకి చెట్టు కింద ఒక విలువైన వస్తువు దొరికింది. అది ఎవరిదో జుంకా, కమ్మల బుట్ట. చూడటానికి ఎంతో అందంగా మరియు చాలా బరువుగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా ఒక జుంకానే దాదాపు 2 తులాల బరువుతో చేయించుకున్నారు. అది చూసి తల్లి కూతుర్లు అనుకున్నారు, మనకంటే ముందు ఇక్కడ ఎవరో కూర్చున్నారు, బహుశా వారిదే ఇక్కడ పడిపోయి ఉంటుంది అని. సునీత ఆ జుంకా గురించి మనసులో ఇది 3 తులాల బరువుతో ఉంది అంటే ఇప్పటి లెక్కన వేసుకుంటే దాదాపు 1,50,000 రూపాయలు. ఇందులో నుండి 1 తులం చేయించి నా అన్న కూతురికి ఇవ్వచ్చు. మరియు నా కూతురు కూడా పెళ్లిడికొచ్చింది, తనకు ఏమైనా చేయించచ్చు. ఇంకా మిగతా డబ్బులతో కూతురుని టూర్ కి కూడా పంపించచ్చు. ఆ దేవుడే మా కష్టాలు తెలిసి ఇలా దారి చూపించాడేమో అని అనుకుంది మనసులో సంతోషంగా. కాసేపటికి తేరుకుని చూసేసరికి తన కూతురు మరియు జుంకా కనపడలేదు. కూతురు ఎవరు జుంకా పడేసుకున్నారో, ఇంత విలువైనది పాపం వాళ్ళకి ఇచ్చేయాలి అని గుడిలో వాళ్ల కోసం వెతుకుతుంది. అది చూసిన సునీత వెంటనే కూతురు దగ్గరికి పరిగెత్తి జుంకా తీసుకోబోయింది. అంతలోనే కూతురు మైక్ లో అనౌన్స్ చేసింది, ఎవరో చెట్టు కింద జుంకా పడేసుకున్నారు. ఇది చాలా విలువైనది. వెంటనే మీరు వచ్చి ఈ జుంకాను తీసుకోండి. కాకపోతే మీ ఇంకొక జుంకా చూపించగలరు అని చెప్పింది. ఆ మాటలు వినగానే వెంటనే ఒక ఫ్యామిలీ వచ్చి జుంకా మాదేనండి, ఇందాకే పడిపోయింది, దానికోసమే చాలా సమయం నుండి వెతుకుతున్నాము. ఇదిగో చూడండి, దానికి ప్రూఫ్ మా దగ్గర ఉన్న ఇంకో జుంకా అని చెప్పారు. ఇది మాకు తరతరాలుగా వస్తున్న జుంకాలు, ఇక పోయింది అనుకున్నాము. ఇది లేకుండా ఇంటికి వెళ్ళుంటే మా నానమ్మ చాలా బాధపడేది. సమయానికి మీ అనౌన్స్మెంట్ వినిపించి వచ్చాము, చాలా కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ సంఘటన చూస్తున్న గుడిలో ఉన్న వారందరూ సునీత కూతుర్ని చాలా మెచ్చుకున్నారు. ఇదంతా గమనిస్తున్న సునీత తన కూతురు యొక్క సమయస్ఫూర్తి మరియు తెలివి, నిజాయితీని చూసి సంబరపడిపోయింది. ఇంత వయసు వచ్చినా ఒక్కసారి నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను, కాని నా కూతురు అలా కాదు అని అనుకుంది మనసులో. జుంకా తిరిగి ఇచ్చిన కారణంగా వారు సునీత చిన్న కూతురికి 50,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు.
ఆ డబ్బుతో సునీత తన అన్న కూతురికి అరతులం ఉంగరం చేయించి మిగతా డబ్బుతో కూతుర్లని టూర్కి పంపించింది. క్లిష్ట పరిస్థితుల్లో మనమేంటో పరీక్షించబడుతుంది. ఆ పరిస్థితులలో మనకు అనుకూలంగా కాకుండా న్యాయానికి అనుకూలంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.